నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను కిరణ్. నేను హేమ. మరి కొత్త విద్యా సంవత్సరం అయితే స్టార్ట్ అయిపోయింది. మరి విద్యార్థుల యొక్క అడుగు ఎటువైపు? ప్రభుత్వ పాఠశాలల వైపా లేదంటే ప్రైవేటు పాఠశాలల వైపా? మరి చాలామంది సర్కారు బడికి నో చెప్తున్నారు. అసలు ఎందుకు చర్చించే ప్రయత్నం చేద్దాం. మరి ఇక ప్రైవేటు స్కూల్స్కి అలాగే ప్రభుత్వ స్కూల్స్కి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇక డీటెయిల్స్లోకి వెళ్తే గవర్నమెంట్ స్కూల్స్ మెయిన్గా ఫెయిల్ అవ్వడానికి గల కారణాలు ఏంటో ఇప్పుడు చర్చిద్దాం. మరి ఇక మొట్టమొదటిగా చూసుకున్నట్లయితే మౌలిక సదుపాయాలు. మరి మౌలిక సదుపాయాలు అనేవి ప్రైవేట్ స్కూల్స్లో పోలిస్తే ప్రభుత్వ స్కూల్లో చాలా తక్కువగా ఉంటాయి. అండ్ ఇక ముఖ్యంగా మెయిన్ థింగ్ వచ్చేసి టాయిలెట్స్. సో టాయిలెట్స్ విషయంలో ప్రభుత్వ స్కూళ్ళలో చాలా దారుణంగా ఉంటాయి. అలాగే చాలామంది విద్యార్థులు అయితే ముఖ్యంగా అమ్మాయిలు అయితే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇక దాని గురించి అసలు ఎట్లా అంటే వాష్రూమ్కి వెళ్ళాలంటే వాటర్ లేక లేకపోతే శుభ్రం లేక చాలా ఇబ్బంది పడతారు. కొంతమంది అమ్మాయిలు అయితే మనం రీసెంట్గా విన్న విషయం అయితే ఏంటంటే, ఒక అమ్మాయి అయితే ఇంటి నుంచి వెళ్ళినప్పటి నుంచి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత వాష్రూమ్కి వెళ్తుందంట. స్కూల్లో కూడా వాటర్ చుక్క తాగదంట. ఎందుకంటే వాష్రూమ్కి వెళ్ళాలన్న భయంతో అట్లా ఉగ్గ పెట్టుకుని ఉంటుందంట. ఎందుకమ్మా అంటే మా స్కూల్లో వాష్రూమ్స్ బాగోవు, నీట్నెస్ లేదు, లేకపోతే వాటర్ లేదు, ఇటువంటి కారణాలు చెప్తున్నారు. ఇంత దారుణంగా ఉంటాయి మా గవర్నమెంట్ స్కూల్లో వాష్రూమ్స్. సో ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు పేరెంట్స్ కూడా భయపడతారు ఖచ్చితంగా. మరి అమ్మాయిలకు సేఫ్టీ లేనిది ఆ స్కూల్కి మా అమ్మాయిలను ఎలా పంపించాలి, కనీసం అట్లీస్ట్ వాష్రూమ్స్ కూడా సరిగ్గా లేవు మరి అని చెప్పి చాలామంది భయపడేటువంటి పరిస్థితి నెలకొంది. సో దానివల్ల కూడా కొంత ప్రభుత్వ స్కూల్స్ ఫెయిల్ అవ్వడానికి గల కారణం. అలాగే ముఖ్యంగా ఫుడ్. ఇక ఆఫ్టర్నూన్ ప్రతి గవర్నమెంట్ స్కూళ్ళలో కూడా ఫుడ్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. అంటే మౌలిక సదుపాయాలు లేవు అన్నట్టుగా కాదు, కానీ ఉన్నాయి, సదుపాయాలన్నీ ఉంటాయి, మాత్రమే పర్యవేక్షించే సార్ వాళ్ళే కరెక్ట్ లేరు. అధికారులే సరిగ్గా లేకపోవడంతో ఇక గవర్నమెంట్ స్కూల్స్ అనేవి ఫెయిల్ అవుతూ ఉన్నాయి. మరి రీసెంట్గా కూడా మనం చూసుకుంటూనే ఉన్నాము. ఏదైతే మధ్యాహ్నం ఆహారం అయితే ప్రొవైడ్ చేస్తుంటారో దాంట్లో పురుగులు పడడం కావచ్చు. ఇక పౌష్టిక ఆహారం అంటే ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ నుంచి అందేటువంటి అవన్నీ కూడా పప్పులు కావచ్చు, ఇంకా ఎగ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా టీచర్లు వాళ్ళ ఇంట్లోకి అంటే వాళ్ళ పర్సనల్గా యూజ్ చేసుకొని పిల్లలకు ప్రొవైడ్ చేయకపోవడం, దీనివల్ల కూడా కొంత ప్రభుత్వ స్కూల్స్ పైన కూడా. అలాగని ప్రతి ప్రభుత్వ స్కూళ్ళల్లో కాదు, కొన్ని ప్రభుత్వ స్కూళ్ళలో మెయిన్ కొంచెం పెద్ద పేరుండి పెద్ద ఊరు, మనకి ఎలాగా మండలాల్లో ఉండే స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఫుడ్ కానివ్వండి, వాష్రూమ్స్ కానివ్వండి, బెంచీలు కుర్చీలు అన్నీ మంచిగా ఉంటాయి. ఈ మండలాల నుంచి మనము మారుమూల కొంచెం విలేజెస్కి వెళ్తే ఆ విలేజెస్లోనే ఇవన్నీ మనం చూడాల్సి వస్తుంది అన్నమాట. వాష్రూమ్స్ లేకపోవడం, బెంచీలు లేకపోవడము, కుర్చీలు సరిగ్గా లేకపోవడము, వాళ్ళకి ఫుడ్ మంచిగా లేకపోవడము, ఇది మాట. అంటే అధికారులు ఎవరైతే విద్యాశాఖ అధికారులు ఉన్నారో వీళ్ళు ఓన్లీ మండలాల వరకే పట్టించుకుంటారు. మండలాల స్కూల్ వరకే, పెద్ద స్కూల్, పేరున్న ఊరు, ఆ ఊర్లో ఉన్న స్కూల్ వరకే ఈ విద్యాశాఖ అధికారులు పట్టించుకుంటారు. అట్లా కాకుండా మారుమూల ఉన్న గవర్నమెంట్ స్కూల్ని అధికారులు పట్టించుకోరు, అక్కడికి వెళ్ళరు, ఏం చేయరు. ఇంకొకటి కూడా చూసుకున్నట్లయితే మౌలిక సదుపాయాలలో ముఖ్య భాగంగా అయినటువంటి స్పోర్ట్స్. అంటే ప్రతి విద్యార్థికి చదువు ఎంత ముఖ్యమో ఇక ఆటపాటలు, ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా అంతే ముఖ్యం. కల్చరల్ యాక్టివిటీస్ కూడా అంతే ముఖ్యం. మరి ప్రైవేట్ స్కూళ్ళలో ప్రతి ఒక్క దానికి అంటే దానికి సపరేట్గా టీచర్స్ అని ఉండడం జరుగుతుంది. అంటే స్టడీస్కి సంబంధించినటువంటిది కావచ్చు, ఇక ఆటపాటలకు సంబంధించినటువంటిది కావచ్చు, ఇక ఏదైనా డాన్స్ ప్రోగ్రామ్స్కి ఇక డాన్స్ టీచరు, అలాగే మార్నింగ్ ఎక్సర్సైజ్ కోసం పిల్లలు ఉత్సాహంగా ఉండడానికి కూడా ఇక యోగా, కరాటా అని దానికి సపరేట్ టీచర్లు అయితే ఉండడం జరుగుతుంది. మరి గవర్నమెంట్ స్కూల్లో అలాంటి సదుపాయాలు ఏమైనా ఉన్నాయా? ఇక్కడ మనం చూసుకున్నట్టయితే గవర్నమెంట్కి ప్రైవేట్కి చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. ఇప్పుడు మనం ప్రైవేట్ స్కూళ్ళల్లో మనం పిల్లల్ని జాయిన్ చేసినప్పుడు మళ్ళీ అప్పుడు కొత్తగా ఈ స్పోర్ట్స్ ఉన్నాయండి, స్కేటింగ్ ఉన్నది, స్విమ్మింగ్ ఉన్నది, కరాటే ఉన్నది, క్రికెట్ ఉన్నది, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు తల్లిదండ్రులకి. వాళ్ళకి నచ్చింది వాళ్ళు చూస్ చేసుకుని, పిల్లల్ని అడిగి మరీ చూస్ చేసుకుని వాళ్ళని అందులో జాయిన్ చేపిస్తారు. కానీ మన గవర్నమెంట్ స్కూళ్ళలోని ఉన్నాయి ఏంటి, ఒక డ్రిల్ టీచర్ ఉంటుంది, ఏదో ఒక స్పోర్ట్ ఒకటి వాళ్ళ ఇష్టం వచ్చింది ఆడిపించేసి ఇంకా అలా వదిలేస్తారు అంతే. ఇంకా వాళ్ళు ఆడిపియరు కూడా, జస్ట్ గ్రౌండ్ మాత్రమే ఉంటుంది అంతే. వీళ్ళు ఇష్టం వచ్చిన ఆట ఆడతారు. ఇంకా వాళ్ళు కూడా అంటే కొన్ని గవర్నమెంట్ స్కూళ్ళలో ఆ డ్రిల్ టీచర్ కూడా ఉండరు, జస్ట్ డ్రిల్ పీరియడ్ మాత్రమే ఉంటుంది. ఆ పీరియడ్లో వీళ్ళు వెళ్ళి ఆడుకుంటారు, ఇష్టం వచ్చిన ఆట వచ్చి కూర్చుంటూ ఉంటారు. ఇక సదుపాయాలు మెయిన్గా ముఖ్యంగా చూసుకున్నట్లయితే మౌలిక సదుపాయాలు కల్పిస్తే పిల్లల యొక్క మైండ్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. అలాగే ఇక పేరెంట్స్ కూడా ఒక అవగాహన అనేది వస్తుంది అనమాట ఖచ్చితంగా. ఎవరైనా పేరెంట్స్ ఎట్లా అనుకుంటారంటే, ఇప్పుడు మేము ఎట్లైనా చదువుకోలేదు, మా భవిష్యత్తులో ఎలాగో మంచిగా లేవు, పిల్లలన్నా మంచిగా చదువుకొని మంచిగా ఉండాలని వాళ్ళు కూడా పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో వేస్తే కూడా వాళ్ళకి కొంచెం బెనిఫిట్స్ ఉంటాయి అన్నట్టు చూస్తూ ఉంటారు. కానీ మనం గవర్నమెంట్ స్కూల్లో చూసుకుంటే సదుపాయాలు మంచిగా ఉండవు. మెయిన్గా ఫెయిల్ అవ్వడానికి గల కారణం ముఖ్యంగా మౌలిక సదుపాయాలు. ఇక నెక్స్ట్కి వస్తే ఉపాధ్యాయుల కొరత.
ఇక గవర్నమెంట్ స్కూళ్ళలో ఖచ్చితంగా ఉపాధ్యాయుల కొరత అనేది ఖచ్చితంగా 100% ఉంది. ఎందుకు అంటే ఇప్పుడు మనము ప్రైవేట్ స్కూళ్ళలో చూసుకున్నట్లయితే దాదాపు పదుల సంఖ్యలో టీచర్స్ ఉంటారు. సో ప్రతి సబ్జెక్టు ఏ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ టీచర్స్ ఉంటారు. అలాగే ప్రతి టైం టు టైం పీరియడ్ వెళ్ళిపోతూ ఉంటుంది ఇలాగా. ఏ పీరియడ్ కూడా ఖాళీ ఉండదు. అంటే ఆటలు ఆడించడానికి కూడా ఒక టీచర్ ఉంటారు. ఏదైనా ప్రోగ్రామ్స్ వచ్చినప్పుడు డాన్స్ టీచర్ ఉంటారు. ఇక యోగాకి, కుంఫుకి, ఇంకా ఎక్స్ట్రా కల్కులం యాక్టివిటీస్ కూడా టీచర్స్ ఉంటారు. మరి ప్రభుత్వ స్కూళ్ళలో ఇలాంటి వాటికి ప్రతి ఒక్కదానికి టీచర్స్ ఉన్నారా? లేరు. కొంతమంది కొన్ని స్కూళ్ళలో చూసుకున్నట్లయితే ఒక్కరు మాత్రమే ఉన్నారు. కొన్ని స్కూల్స్ ఇప్పటికి కూడా ఆ స్కూల్ మొత్తానికి యాజమాన్యం ఒకే ఒక్కరు, అతనే హెచ్ఎం, అతనే టీచరు, అతనే అన్నీ కూడా. పోనీ ఉన్న ఒక్క టీచర్ అయినా విద్యా బోధన చదువు చెప్తున్నారా అంటే అది కూడా లేదు. ఈ మధ్యకాలంలో మనం సోషల్ మీడియాలో చాలా వీడియోస్ చూస్తూ ఉంటున్నారు. 2 కాళ్ళు చాపుకొని మంచిగా పడుకోవడం, పిల్లలు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, వీళ్ళు పడుకొని ఉంటారు. ఎస్, ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్స్ ఫెయిల్ అవ్వడానికి గల కారణం, రెండో కారణం ఉపాధ్యాయుల కొరత. మరి స్కూల్స్కి ఖచ్చితంగా ఒక 4 నుంచి 5 ఉపాధ్యాయులు ఉన్నట్లయితే ఆ స్కూల్ యాజమాన్యం కూడా, అంటే ఆ స్కూల్ పిల్లల్లో కూడా కొంత ఏమంటారు మైండ్ సెట్ చేంజ్ అయ్యే అవకాశం, చదువుకోవాలన్న ఇంట్రెస్ట్ కూడా వాళ్ళకి వస్తుంది అన్నమాట. సో నెక్స్ట్కి వెళ్ళినట్లయితే బోధనా పద్ధతులు. మరి బోధనా పద్ధతులలో కూడా మార్పులు అనేది రావాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నట్లుగానే గవర్నమెంట్ స్కూళ్ళలో కావచ్చు, ప్రైవేట్ స్కూళ్ళలో కావచ్చు, బోధనా పద్ధతులు చాలా డిఫరెంట్గా ఉంటాయన్నమాట. అండ్ ఇక దీంట్లో ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ళలో అంటే స్టడీస్ ఒక్కటే కాకుండా కొన్ని వేరేటి, అంటే ఇప్పుడు డ్రిల్ పీరియడ్లో ఆటలు ఆడిపించడము, లేదంటే బోధించేటువంటి పాఠాలు, అంటే ఒక్కొక్క పాఠానికి ఒక్కొక్క టీచర్ ఉంటారు. ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ళలో అట్లుంటుంది. ఇక గవర్నమెంట్ స్కూళ్ళలో ఇక ఎక్కువ ఉపాధ్యాయులు కొడుతుండడం వల్ల ఒక 3-4 సబ్జెక్టులు ఒక్కరే చెప్తా ఉంటారనమాట. దానివల్ల సో సేమ్ టీచర్ చెప్పడం వల్ల పిల్లల మైండ్ సెట్ కూడా చేంజ్ అవ్వదు, అండ్ ఇక రొటీన్గానే ఉంటుంది అనమాట. సో కొంచెం ఇది ప్రభుత్వం కూడా దృష్టికి తీసుకుని ఎక్కడెక్కడైతే మనకి టీచర్ల కొరత ఉన్నదో వాళ్ళని తొందరగా బదిలీ చేయాలని కూడా కోరుకుంటున్నాము. ఇక నెక్స్ట్ తల్లిదండ్రుల నమ్మకం. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో పిల్లలను చేర్పించాలి అంటే తల్లిదండ్రులకు నమ్మకం అనేది ఉండాలి. మనం ఇందాక మాట్లాడుకున్నదే. ఎస్, మన పిల్లలు బాగా చదువుతారనేది కాకుండా అక్కడ వేస్తే ఒక సేఫ్టీ సెక్యూరిటీ అనేది ఉంటుందా, లేదంటే అక్కడ మౌలిక సదుపాయాలు సరిగ్గా ఉన్నాయా, అంటే ఇబ్బంది పడకుండా మా పిల్లలు ప్రశాంతంగా చదువుకుంటున్నారా అనేది ఒక తల్లిదండ్రులకు ఒక నమ్మకం అనేది ఉండాలి. నమ్మకంతోనే ప్రైవేట్ స్కూళ్ళలో వేస్తుంటారు. ఫీజులు ఎక్కువైనా పర్వాలేదు, మనం జనరల్గా మాట్లాడుకునే విషయం ఏది, ఫీజులు ఎక్కువైనా కూడా ఎందుకు ప్రైవేట్ స్కూళ్ళలో వేస్తున్నారని. ఎందుకంటే అక్కడ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఉంది కాబట్టి డబ్బులు లెక్క చేయకుండా. నార్మల్గా ఇప్పుడు మన గవర్నమెంట్ కూడా చాలా ఫ్రీ, చాలా ఏంటి అవి పెట్టారు, గ్యారంటీలు పెట్టారు. అవును, ఫ్రీ బస్ కానివ్వండి, లేకపోతే జాబ్ గ్యారంటీ కానివ్వండి, ఇట్లా చాలా ఉన్నాయి. అవన్నీ తీసేసి అవన్నిట్లో కూడా ఒకటి మన ఎవరైతే గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయో వాటి గురించి ఒకసారి ఆలోచించి, అంటే చేస్తున్నారు, చేయట్లేదని మేము అనట్లేదు, నేను అన్నట్టు మండలంలో మెయిన్ ఒక ఊరు వరంగల్ ఉంది. వరంగల్లో స్కూల్ మంచిగా ఉంటుంది, అక్కడ ఫుడ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఇట్లా మండలంలో బాగుంటుంది. మండలం పక్కన ఉన్న ఊర్లలోనే స్కూల్స్ అనేవి నాణ్యత లేవు. మెయిన్గా ఎక్కడైతే ఎంక్వైరీ చేస్తారో విద్యాశాఖ అధికారులు అక్కడ మాత్రమే నాణ్యమైన ఫుడ్ కావచ్చు, నాణ్యమైన విద్యను ఆయనక సకాలంలో విద్యను అందిస్తున్నారు. మిగతా మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూళ్ళలో మాత్రం విద్య మాత్రం చాలా చాలా పూర్గా ఉంది. అలాగే మౌలిక వసతులు కావచ్చు, ఆ బిల్డింగ్లు కావచ్చు, ఏది కూడా సరిగ్గా లేకపోవడం వల్ల కూడా గవర్నమెంట్ స్కూల్స్ అనేవి ఫెయిల్ అవడం జరుగుతుంది. తల్లిదండ్రులు కూడా భయపడతారు పిల్లల్ని పంపించాలంటే. అంటే చదువుకోవాలి, వీళ్ళు కూడా ఒక ఉన్నత స్థాయిలో ఉండాలి అన్నట్టే కదా పిల్లల్ని పంపించేది. కానీ పిల్లలు అక్కడికి వెళ్ళినాక వాళ్ళకి సదుపాయాలు లేక, మౌలిక వసతులు లేక ఉంటే వాళ్ళు ఏం చదువుతారు? వాళ్ళకి ఏం ఇంట్రెస్ట్ వస్తుంది? రాదు కదా. ముఖ్యంగా తల్లిదండ్రులు కష్టపడే పిల్లల కోసమే కాబట్టి, పిల్లల భవిష్యత్తు కోసమే కాబట్టి, ఇక వాళ్ళకు ఒక నమ్మకం అనేది కలిగిస్తే గవర్నమెంట్ అధికారులు, విద్యా వ్యవస్థ, అంటే గవర్నమెంట్ విద్యా వ్యవస్థ కూడా ప్రైవేట్కు ధీటుగా తీసుకొస్తే మాత్రం పిల్లల తల్లిదండ్రులకు కూడా నమ్మకం కలిగించి ఇంకా గవర్నమెంట్ స్కూళ్ళలో వేయడానికి ఆస్కారం ఉంటుంది. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే సామాజిక స్థాయి. మరి సామాజిక స్థాయి అంటే ఈ జనరేషన్లో చూసుకున్నట్లయితే తల్లిదండ్రులు వాళ్ళ యొక్క పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్స్కి పంపించకపోవడానికి గల కారణం స్థాయి, అంటే రేంజ్ అనమాట. ఇప్పుడు ఫంక్షన్స్కి వెళ్తుంటారు, మా పిల్లలు అడుగుతారు కదా, మీ బాబు ఏ స్కూల్లో చదువుతున్నాడు, మీ పాప ఏ స్కూల్లో చదువుతున్నా అంటే చెప్పుకొని గవర్నమెంట్ స్కూల్ అనేసరికి కొంచెం నామోజీగా అనిపిస్తుంది. లో లెవెల్లో ఆలోచిస్తారు. అలా ఆలోచించి వీళ్ళు ఎట్లంటే మేము తినకపోయినా కూడా నా కొడుకు మంచి ప్రైవేట్ స్కూల్లో చదువుకోవాలి, ఇంటర్నేషనల్ స్కూల్ చెప్తారు, ఇంటర్నేషనల్ స్కూల్ ఆ లక్షలు పోయినా సరే ఇంటర్నేషనల్ స్కూల్ అని చెప్తారు, లేదంటే ప్రైవేట్ స్కూల్స్ అని చెప్తారు. ఇక చెప్పుకోవడానికి ఒక రేంజ్ కోసమే చాలా మంది అయితే గవర్నమెంట్ స్కూల్స్లో వేయకుండా ప్రైవేట్ స్కూల్స్లో వేస్తున్నారని ఒక అపోహ అయితే ఉందన్నమాట. మరి తల్లిదండ్రులు కూడా నిజంగా అలాగే ఆలోచిస్తున్నారు. ఎట్లా అంటే వాళ్ళ పిల్లలు వచ్చి కొంచెం ఇంగ్లీష్లో మమ్మీ డాడీ లేకపోతే ఏదో ఒకటి చిన్నది ఇంగ్లీష్ మాట్లాడేసరికి అమ్మ నా కొడుకు చూడు ఇంగ్లీష్లో మాట్లాడతా, అంటే నాకు బిడ్డ చూడు ఇంగ్లీష్లో మాట్లాడతా, ఫుల్ ఖుషి అయిపోతారు వాళ్ళు. ఒకప్పుడు అమ్మ నాన్న అనేది కాడి నుంచి ఇప్పుడు మమ్మీ డాడీ.
మమ్మీ డాడీ అనకపోతే ఫంక్షన్లో మమ్మీ డాడీ వాళ్ళని కొడతారు. అమ్మ నాన్న అని పిలిస్తే అమ్మ అని పిలుస్తున్నారు, అరే అందరు చూస్తున్నారు రా మమ్మీ అని పిలువు, లేకపోతే డాడీ అని. ఇంటికి వెళ్ళాక అట్లా ఆలోచిస్తారు అన్నమాట. రేంజ్ కోసం మాత్రమే చాలా మంది అయితే తల్లిదండ్రులు ప్రైవేట్ స్కూల్స్లో వేయడం జరుగుతుంది. ఇక తగ్గిపోతున్న విద్యార్థుల బడ్జెట్, యాక్చువల్గా చెప్పాలంటే గవర్నమెంట్ స్కూల్స్ ఫెయిల్ అవ్వడానికి ముఖ్యంగా మానిటరింగ్ వ్యవస్థ ఫెయిల్ అయిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ చూసుకున్నట్లయితే దాదాపు మన 539 మండలాల్లో కూడా గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. ఆ మండలాలే 539 ఉన్నాయి అంటే ఇక గ్రామాలు ఎన్ని ఉంటాయి? అదే అంటున్నా, మండలాల వరకే స్కూల్స్ మంచిగా ఉన్నాయి. అవును, గ్రామాలు ఇప్పుడు మారుమూల గ్రామాలకు వెళ్తే అక్కడ స్కూల్స్ ఏమి ఉండవు. మరి ఈ 539 మండలాల్లో ఉన్నటువంటి ఇంకా గ్రామాల్లో మొత్తం కూడా దాదాపు 1000 స్కూళ్ళ పైనే ఉంటాయి. కాబట్టి అంటే 1000 గ్రామాల పైనే ఉంటాయి. మరి ఆ ప్రతి ఒక్క గ్రామాన్ని కూడా తనిఖీ చేయడానికి విద్యాశాఖ అధికారులు ఎంతమంది ఉన్నారు అంటే ప్రతి స్కూల్ ఒక విద్యాశాఖ అధికారిని పెట్టాలి. ఇద్దరినన్నా విద్యాశాఖ అధికారులను పెడితే కొంచెం వాళ్ళు ఒకరి తర్వాత ఒకరిని వెళ్ళి మొత్తం పరిశీలిస్తూ ఉంటారు. ఫుడ్ ఎలా ఉన్నది, వీళ్ళకి వసతులు ఎలా ఉన్నాయి అని చెక్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు 539 మండలాలకు కేవలం 16 మంది విద్యాశాఖ అధికారులు మాత్రమే ఉన్నారంట. ఈ 16 మంది విద్యాశాఖ అధికారులు మాత్రమే 539 మండలాలు, అలాగే దాంట్లో ఉన్నటువంటి ఇంకా ఎన్ని గ్రామాలు ఉన్నాయి అన్ని గ్రామాలు తనిఖీ చేయడానికి ఎక్కడ అవుతుంది? కాబట్టి ఇక ఈ వాళ్ళు రెస్ట్ కోరుకుంటారు, వాళ్ళు కొంచెం విశ్రాంతి తీసుకోవాలనుకుంటారు. ఈ 16 మంది ఎక్కడ సరిపోతారు? ఇక్కడ 539 మండలాలంటే ఈ ఒక్కొక్క మండలానికి ఒక ఊరేసుకునే ఎన్ని ఉంటాయన్న? ఒక్కొక్క మండలంలో దాదాపు ఒక 10 ఊర్లు వేసుకున్నా కూడా దాదాపు ఒక 2-3 వేల మంది 2-3 వేల మంది గ్రామాలు ఉంటాయి. ఆ గ్రామాల్లో ఉన్నటువంటి స్కూల్స్ అన్నిటిని కూడా ఊరికి ఒక స్కూల్ ఉంటుంది, గవర్నమెంట్ స్కూల్. అవును, ప్రతి విలేజ్ కి ఒక స్కూల్, విలేజ్ కి ఒక గవర్నమెంట్ స్కూల్ ఉంటుంది. 10 ఉంటాయి. ఇక ఈ 16 మంది విద్యాశాఖ అధికారులు 539 మండలాల్లో తనిఖీలు చేపట్టాలంటే అవ్వదు. కాబట్టి ఇక ఇక్కడ కూడా గవర్నమెంట్ స్కూల్స్ ఫెయిల్ అవుతున్నాయని చెప్పుకోవచ్చు. మరి ఇక చూసుకున్నట్లయితే ఎస్సీఆర్టీ అనేది 95 ఉండాలంటే ఎస్సీఆర్టీ అంటే ఏదైతే పుస్తకాలు ఉంటాయో దాంట్లో ఒక్కొక్క లెసన్ని మొత్తం కూడా ఆ అంశాన్ని పరిశీలించి ప్రచురించాలంటే ఒక్కొక్క లెసన్కి 95 మంది పరిశీలించి ప్రచురించాలంట. మరి ఎంతమంది ఉన్నారు? ఎస్సీఆర్టీ అనేది ఒక్కరు మాత్రమే ఉన్నారంటే ఒక్కరు మాత్రమే పరిశీలించి ఆ పాఠ్య పుస్తకాలలో ఉన్నటువంటి ఒక్కొక్క లెసన్ని పరిశీలించి ప్రింట్ అయితే చేయించడం జరుగుతుందంట. మరి ఇక్కడ కూడా గవర్నమెంట్ స్కూల్స్ ఇక్కడ ఈ విషయంలో కూడా ఫెయిల్ అవుతుందని చెప్పుకోవచ్చు. మరి 90 మంది పర్యవేక్షించి ఆ పాఠ్యాన్ని 90 మంది పర్యవేక్షించాల్సింది పోయి ఒక్కరు పర్యవేక్షిస్తున్నారంటే ఇంకా స్థితి మనం గవర్నమెంట్ చాలా దురదృష్టకరం అని మనం అర్థం చేసుకోవచ్చు. ఇక బడ్జెట్ మన గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్స్కి కావచ్చు, అంటే ప్రైవేట్ స్కూల్స్ సమానంగా గవర్నమెంట్ స్కూల్స్ని కూడా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చింది. మరి హామీ ప్రకారం మరి గవర్నమెంట్ స్కూల్స్కి ఎంత బడ్జెట్ కేటాయిస్తుంది ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక 2014లో 11% మాత్రమే 11% విద్యకు సంబంధించినటువంటి బడ్జెట్ని అయితే కేటాయించడం జరిగింది. బడ్జెట్లో 11% 2014లో కేటాయించినప్పుడు ఇక 2023లో 7.3%కి పడిపోయిందట. మరి ఇక చూసుకోవచ్చు మరి విద్యాశాఖకు సంబంధించినటువంటి అంటే బడ్జెట్లో విద్య డెవలప్ చేయడానికి ఎంత శాతం గవర్నమెంట్ కూడా కేటాయిస్తుందో మరి ఖచ్చితంగా విద్యకు కూడా ఎక్కువ బడ్జెట్ని కేటాయిస్తే మనకు కావాల్సింది ఏంటి? మెయిన్గా విద్య, వైద్యం, ఇవి రెండు ఇస్తే కనుక, ఎందుకంటే ఇప్పుడు ఆ పిల్లలు విద్య నేటి పౌరులే రేపటి బాలలు, ఈ నేటి బాలలే రేపటి పౌరులు, మర్చిపోయిన కూడా. సో అట్లా మనం పిల్లలు ఇప్పుడు చదువుకుని వాళ్ళకి మంచి చదువు మనం బోధిస్తే కనుక రేపు పొద్దున వాళ్ళ జీవితం, వాళ్ళ భవిష్యత్తు కూడా బాగుంటుంది. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే మరి ప్రైవేటు పాఠశాలలో ఎంత మంది టీచర్స్ ఉంటున్నారు, ప్రభుత్వ పాఠశాలలో ఎంతమంది ఉంటున్నారు అంటే ప్రైవేట్ స్కూళ్ళలో సగటున 14 మంది టీచర్స్ ఉంటే ప్రభుత్వ పాఠశాలలో సగటున కేవలం 4 మంది మాత్రమే టీచర్స్ ఉంటున్నారు. అంటే ప్రభుత్వ పాఠశాలలో ఒక్కొక్క స్కూల్లో చూసుకున్నట్లయితే ఒక్కరు మాత్రమే ఉండి మొత్తం ఒక చిన్న స్కూల్స్ అంటే ఒక రూమ్ ఏర్పాటు చేసి, అదే గవర్నమెంట్ స్కూల్స్ కింద అంటే గవర్నమెంట్ స్కూల్స్ అంటే దాదాపు ఒక మంచి ప్లే గ్రౌండ్తో కూడినటువంటి ఒక భవనం ఉండాలి. కాకపోతే ఇక్కడ ఏమైపోతుందంటే ఉపాధ్యాయుల కొరత ఉండి ఇక ఉపాధ్యాయులు లేక కేవలం చిన్న గ్రామాల్లో చిన్న ఒక రూమే మాత్రమే ఉంటుంది అనమాట గవర్నమెంట్ పాఠశాల. దాంట్లో విద్యార్థులు కూడా చాలా తక్కువ, ఒక 2-3 అలా ఉంటారు. లేదు, ఒక 5 మంది 10 మంది వస్తారు, వాళ్ళకి ఒక టీచర్ ఉంటుంది, ఆమె మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. లేదు, రీసెంట్గా ఒక వీడియో కూడా బయటకు వచ్చింది, ఒక పాఠశాలలో ఒక విద్యార్థినట, ఒకే టీచరు. ఈ విద్యార్థి ఏ టైంకి వెళ్తే టీచర్ అదే టైంకి రావాలి, ఇక ఇద్దరు
అందరూ ఒకటేసారి కలిసి ఆ ఒక్క విద్యార్థి కోసం దాదాపు నెలకి 40,000 ఖర్చు వస్తుందంట. ఎందుకంటే ఆ విద్యాశాఖకు సంబంధించినటువంటి ఒక టీచర్ ఉండాలి, తనే హెడ్ మాస్టర్, తనే టీచర్ కాబట్టి తనకు ఒక శాలరీ, దానికి ఇక వంట వంట చేయడానికి ఒక మనిషి, ఆ వంట మనిషికి నెలకి 10,000 ఎంతనో శాలరీ ఇస్తున్నారు. ఇంకా దాన్ని క్లీన్ చేయడానికి, ఊడవడానికి ఇంకొక మనిషి అంట. అలాగే మరుగుదొడ్లు, దానికి మొత్తం క్లీనింగ్కి ఇంకొక మనిషి. మొత్తం కూడా ఆ ఒక్క విద్యార్థికే దాదాపు 40,000 నుంచి 50,000. అంటే ఆ ఊర్లో ఆ స్కూల్ చదువు మీద అవగాహన లేక, లేకపోతే ప్రభుత్వ సదుపాయాలు లేక అన్నది తెలియాలి కూడా ఖచ్చితంగా ఆలోచించాలి. సో ఇదనమాట. ఇక ప్రైవేటు పాఠశాలల ఇష్టారాజ్యం. మరి ప్రైవేటు పాఠశాలలు డబ్బులు లాగడానికి, ఆ పిల్లల యొక్క తల్లిదండ్రులను అట్రాక్ట్ చేయడానికి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నటువంటి తీరును మనం గమనిస్తూనే ఉన్నాం. మరి మా స్కూల్లో కరికులం యాక్టివిటీస్, అలాగే నేషనల్ లెవెల్లో ఏదన్నా అంటే స్పోర్ట్స్లో నేషనల్ లెవెల్కి మీ పిల్లల్ని తీసుకెళ్తాం, లేదంటే ఇంతకుముందు ఇన్ని మెడల్స్ సాధించారు మా స్కూల్ పిల్లలు, లేదంటే మా స్కూల్ పిల్లలు ఇన్ని ర్యాంకులు సాధించారు అన్నట్టుగా ప్రైవేట్ స్కూల్ రీతిన వాళ్ళ యొక్క ప్రైవేట్ స్కూల్ ఎట్లా అంటే పిల్లల్ని జాయిన్ చేయాలంటే ఫస్ట్ తల్లైనా తండ్రైనా ఒక ఎగ్జామ్ ఏదో రాయాలంట కదా, సిబిఎస్ను ఏదో అంటారు. ఎగ్జామ్ రాసి ఎంట్రన్స్ తల్లిదండ్రులు ఎగ్జామ్ రాసి పాస్ అయితే పిల్లల్ని స్కూల్లో తీసుకుంటారంట. ఎస్ అయితే ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ కూడా వాళ్ళ ఇష్టరీతిన వివరిస్తూ ఇక ఫీజులు గుంజుతున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇది కూడా ఒక మైనస్ అని చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ అసలు గవర్నమెంట్ స్కూల్స్కు సంబంధించినటువంటి, అంటే గవర్నమెంట్ స్కూల్స్కు ఫెయిల్ అవ్వడానికి ముఖ్య కారణాలు అయితే ఒక 5 కారణాలు అయితే ఉండడం జరిగింది. మరి ఆ 5 కారణాలు ఏంటి అంటే, మొట్టమొదటి కారణం వచ్చేసి విద్యా బడ్జెట్ అనేది ప్రతి రాష్ట్రంలో, అంటే విద్య డెవలప్ అవ్వాలి, గవర్నమెంట్ స్కూల్స్ డెవలప్ అవ్వాలంటే ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి మౌలిక సదుపాయాలు డెవలప్ చేయాలన్నా, ఇంకా భవనాల నిర్మాణాలు కావచ్చు, ఇంకా ఏదైనా సరే డెవలప్ చేయాలంటే ఖచ్చితంగా బడ్జెట్ కావాలి. మరి ప్రతి విద్యా సంవత్సరంలో కూడా మన బడ్జెట్ ఎంత కేటాయిస్తున్నారు అనేది మెయిన్ ఇంపార్టెంట్. కాబట్టి ఖచ్చితంగా గవర్నమెంట్ స్కూల్స్కి కూడా కొంత బడ్జెట్ ఎక్కువ పెంచాలి. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్స్ డెవలప్ అయితేనే రాష్ట్రానికి కూడా పేరు వస్తుంది, కాబట్టి ప్రభుత్వానికి కూడా పేరు వస్తుంది. కాబట్టి ఇక బడ్జెట్ అనేది కొద్దిగా ఎక్కువ ఉంటే గవర్నమెంట్ స్కూల్స్ కూడా డెవలప్ అవుతాయి. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఉపాధ్యాయుల కొరత. మరి ఉపాధ్యాయుల కొరత ప్రతి చోట ఉపాధ్యాయుల కొరత అయితే ఖచ్చితంగా ఇవే ఉన్నాయి. విద్యా బడ్జెట్, ఉపాధ్యాయుల కొరత, వసతులు లేకపోవడము, కార్పొరేట్ పాఠశాలలు రెగ్యులేషన్ లేకపోవడము, మానిటరింగ్ వ్యవస్థ నాశనం, టీచర్ల సంఖ్య పెరగాలి. సో ఇవి మనం ఇందాక చెప్పుకున్నవి ఇవన్నీ ఉన్నాయి మన గవర్నమెంట్ స్కూళ్ళలో. మరి ఇక ఖచ్చితంగా మానిటరింగ్ వ్యవస్థ కూడా సరిగ్గా ఉండాలి. మరి ఇక మళ్ళీ మనం చూసుకున్నట్లయితే కనుక 92% కంప్యూటర్ లేని పాఠశాలలు మన రాష్ట్రంలో ఉన్నటువంటి గవర్నమెంట్ పాఠశాలల్లో 24% పాఠశాలలకి ఇక ఏమంటారు మౌలిక వసతులు సరిగ్గా లేక, అంటే మరుగుదొడ్లు, మూత్రశాలలు, తాగునీరు కూడా కనీసం త్రాగునీరు కూడా లేదంటే 24% పాఠశాలలకి. ఇక 92% పాఠశాలల్లో కనీసం కంప్యూటర్లు కూడా లేవు. ఇప్పుడు ఈ జనరేషన్లో చూసుకున్నట్లయితే ప్రైవేట్ స్కూళ్ళలో ఇలాంటి డిస్ప్లేలు కావచ్చు, అండ్ డిజిటలైజేషన్ అనేది ఎక్కువ. అంటే గవర్నమెంట్ స్కూళ్ళలో కొన్ని ఆటల్లో కూడా ఇచ్చినట్టున్నారు కదా, కొన్నిట్లో ఇచ్చారు, కంప్యూటర్లు ఉన్నాయి కొన్ని ఆటల్లో. 92% పాఠశాలలో మాత్రం కంప్యూటర్లు లేవు. ఒక 8% ఉన్నాయి, కొన్ని ఆటల్లో ఉన్నాయి, అన్నిట్లో లేవని మేము అనట్లేదు, కొన్ని ఆటల్లో ఉన్నాయి. కానీ ఇంకా లేనాటిలో కూడా సదుపాయాలు కలిగించాలని అడుగుతున్నాం. ఇంకా కనీసం ప్రహరీ గోడలు కూడా లేని ప్రభుత్వ పాఠశాలలు కూడా ఎన్నో ఉన్నాయంట. సో చూసారు కదా, మనకి గవర్నమెంట్ స్కూల్లో ఫెయిల్ అవ్వడానికి గల కారణాలు ఇవన్నీ ఉన్నాయి. ఇక విద్యార్థులు లేని పాఠశాలలు 1347 ఉన్నాయంట. ఎస్, విద్యార్థులు సరిగ్గా లేని పాఠశాలలు అంటే కనీసం ఒక 10 మంది కూడా ఒక 10 డిజిట్ కూడా దాటని విద్యార్థుల సంఖ్య కొన్ని పాఠశాలల్లో అయితే 1347 పాఠశాలలు ఉన్నాయంట, గవర్నమెంట్ పాఠశాలలు. ఇక 20 మంది కన్నా తక్కువగా ఉన్నటువంటి పాఠశాలలు 1781 పాఠశాలలో 20 మంది కంటే కూడా చాలా తక్కువ ఉన్నటువంటి పాఠశాలలు అట. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఒకే ఒక గది ఉన్నవి 3620 పాఠశాలలు ఉన్నాయట. 3620 పాఠశాలలో ఒకే ఒక గదితో కూడుకున్నటువంటి గవర్నమెంట్ పాఠశాలలు ఉన్నాయట. ఒకటే ఒక గది, ఆ గదిలోనే ఇంకా అంత చదువు. ఇక ఒకే ఒక్క టీచర్, అంటే మొత్తం కూడా కంప్లీట్గా తనే అనమాట, హెచ్ఎం కావచ్చు, టీచర్ కావచ్చు, మొత్తం కంప్లీట్గా తనే ఒకే ఒక టీచర్ ఉన్నటువంటి పాఠశాలలు 7915 పాఠశాలలు ఉన్నాయంటూ. 7915 పాఠశాలలు ఉన్నాయి. ఒక్క టీచర్ తోటి అన్ని పాఠశాలలు ఆమె అట్లా, అంటే అన్ని తరగతి గదులు మెయింటైన్ చేస్తుంటది ఆమె. ఇక అన్ని విద్యా చెప్తా, అన్ని ఏమైనా మన పీరియడ్స్ ఏమైతే ఉంటాయో అవన్నీ ఆమె చెప్తుంది. ఇక సోషల్ ప్రతి సబ్జెక్ట్ కూడా తనే, ఇంకా దానికి స్కూల్కి హెడ్ మాస్టర్ తనే, ఇంకా ప్రతిది కూడా తనే అనమాట.
సో గవర్నమెంట్ స్కూల్స్ ఫెయిల్ అవ్వడానికి గల కారణాలు ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ అంశాలపైన కూడా ఖచ్చితంగా మరి ప్రభుత్వం దృష్టి సారించి విద్యా వ్యవస్థను ఖచ్చితంగా డెవలప్ చేసేగలగా మరి ఆ ప్రభుత్వ పిల్లలు కూడా ఖచ్చితంగా ప్రభుత్వ స్కూల్లోనే చదువుకునేలా ఏమంటారు ఆసక్తి చూపిస్తారు. అలాగే పిల్లల తల్లిదండ్రులకు కూడా ఒక నమ్మకం అనేది, ఒక భరోసా అనేది ఖచ్చితంగా వస్తుంది. మరి ఇలాంటి మౌలిక సదుపాయాలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ప్రభుత్వం క్లియర్ చేస్తే పిల్లల తల్లిదండ్రులకు కూడా ఖచ్చితంగా ఒక అవగాహన, ఒక నమ్మకం అనేది వచ్చి ప్రభుత్వ స్కూళ్ళలో ఆ స్ట్రెంత్ అనేది పెరగడం జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఈ అన్నిటికీ కారణం మనకి ఏంటంటే విద్యాశాఖ. ఇది నాకు చాలా మైండ్లో ఉండిపోయింది. ఎందుకంటే 539 మండలాలకు 16 మంది విద్యాశాఖ అధికారులు అంటే అసలు నాకు చాలా విచిత్రం అనిపిస్తుంది. ఎందుకంటే ఆ 16 మంది ఎన్ని చోట్ల కానీ తిరుగుతారు, ఎంత పరిశోధన చేస్తారు, ఎన్నని చూసుకుంటారు. కొంచెం ఈ విద్యాశాఖ అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళని కొంచెం ఎక్కువ మందిని అపాయింట్మెంట్ చేసి కొంచెం చూసుకోవాలని కోరుకుంటున్నాను. సో ప్రభుత్వ పాఠశాలలపైన కూడా శ్రద్ధ పెట్టి ఖచ్చితంగా ఉన్నత విద్యను అందించే దిశగా కొనసాగించాలని, అలాగే విద్యను ఫ్రీ అనే ఉద్దేశమే కాకుండా వాటిని పర్యవేక్షిస్తూ వాటిని కూడా డెవలప్ చేయాలని ఖచ్చితంగా మనమైతే కోరుకుందాం. సో ఇది ఇవాళ స్పెషల్ స్టోరీ. అండ్ ఇంకా మరొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూసి ఉండండి. క్యూన్యూస్. థ్యాంక్ యూ.